హలో గైస్, సైక్ సిద్ధార్థ్ మూవీ జనవరి 1 అంటే న్యూ ఇయర్ రోజున నేను చూడడం అయితే జరిగింది. మూవీలో కూడా నాకు ఇలాగే పడుకోవాలనిపించింది. నాకైతే మూవీ అస్సలు నచ్చలేదు. హానెస్ట్గా మాట్లాడుకుంటే మాత్రం చాలా మైనసెస్ ఉన్నాయి మూవీలోని. సో ఫస్ట్గా పాజిటివ్స్ మాట్లాడుకుంటే మాత్రం నందు గారు యాక్టింగ్ అనే చెప్పొచ్చు. యాక్చువల్ టీజర్ అండ్ ట్రైలర్ చూసి నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వెళ్ళాను. అండ్ ఆల్సో నందు గారు చేసిన ప్రమోషన్స్ కంటెంట్ కంటే నాకు చాలా బాగా నచ్చింది. సో హానెస్ట్గా చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను వెళ్ళాను. బట్ టోటల్ డిసప్పాయింట్ అయితే నేను ఫీల్ అయ్యాను. పాజిటివ్స్ ఏదైనా ఉన్నాయంటే ఒకటి నందు గారు యాక్టింగ్ అని చెప్పొచ్చు. ప్యూర్ ఓపెన్ అప్ అయితే యాక్టింగ్ చేశారు. ఇంకోటి ఏమన్నా ఉంది అంటే 2 అవర్స్ మూవీ అనే చెప్తాను. బికాజ్ 2 అవర్స్ కూడా నేను కూర్చోలేకపోయాను. సో 2 అవర్స్లోనే మూవీ అయిపోయింది. సో అదొక్కటి కొంచెం పాజిటివ్ అని చెప్పేసి, బికాజ్ నేను ఎక్కడ కూడా మూవీతో కనెక్ట్ అవ్వలేకపోయాను. లౌడ్ వాయిస్ కంప్లీట్గా డబ్బింగ్ టూ మచ్ వర్స్ట్ అని చెప్తాను నేనైతే మాత్రము. ఎక్కడ డైలాగ్స్ డెలివరీస్ కానీ కాన్వర్జేషన్స్ కానీ ప్రాపర్గా అర్థం అవ్వేవి కాదు. అండ్ ఎవరైతే ఎడిటింగ్ చేశారో కూడా నాకు నచ్చలేదు. ఎడిటింగ్ కట్స్ కూడా ప్రాపర్గా ఎడిట్ చేయలేదు అనిపించింది నాకు. సీన్ కంప్లీట్ అవ్వక ముందు ఇంకో సీన్కి వెళ్తారు, మళ్ళీ బ్యాక్ టు ద సీన్ వస్తుంటారు. సో ఎడిటింగ్ అంతా క్లమ్జీగా అనిపించింది. అండ్ డిఓపి కూడా చాలా బెటర్ అవ్వాలి. అసలు ఏదో ఒక యూట్యూబ్ షార్ట్ ఫిలిం చూసినట్టుగా వచ్చింది నాకైతే ఫీలింగ్. మొత్తం కూడా యూట్యూబ్లో షార్ట్ ఫిలిం చూసానన్న ఫీలింగ్ అయితే డిఓపిలో వచ్చింది నాకైతే. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నా మ్యూజిక్ కొట్టారా, నాకైతే వరస్ట్ అనిపించింది. సంబంధం లేని బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఒక ఎమోషన్ సీన్స్లో ఎమోషన్ కాకుండా వేరే ఏదోదో మ్యూజిక్ కొట్టారు. సాంగ్స్ కూడా నాకు నచ్చలేదు. ఐ డోంట్ నో వై సమ్ పీపుల్స్ ఆర్ గివింగ్ పాజిటివ్ రివ్యూస్ అబౌట్ దిస్ మూవీ. మేబీ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అనేది నాకు తెలియదు. నాకైతే మాత్రం మూవీ అసలు నచ్చలేదు. 2 అవర్స్లోనే నాకు స్లీప్ అయితే వచ్చేసింది మధ్యలోని. సో ఇన్ని నెగిటివ్స్ అయితే ఉన్నాయి సినిమా మొత్తం మీద. ఎక్కడ కూడా సినిమాకి మనకు కనెక్ట్ అవ్వలేదన్న ఫీలింగ్ అయితే నాకు ఖచ్చితంగా వచ్చింది. బట్ హీస్ ట్రైడ్ వెరీ గుడ్, హీస్ యాక్టింగ్ వెరీ గుడ్. నేను ఆ విషయం మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు. బట్ డైరెక్షన్ మాత్రం నాకు అసలు ఎక్కడా నచ్చలేదు. సో మీకేమనిపించింది? మీరు ఈ మూవీ చూసుంటే మీకేమనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 1.5 or 1. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.